ఎస్, మీరు తమిళనాడులో చూసిన నిజమే. సర్వీస్ నౌ మీద 1 ఇయర్ ఉద్యోగం. అయితే దీనికి సంబంధించి క్లారిటీగా ఈ వీడియోలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే, సర్వీస్ నౌ మీద మోర్ దెన్ 4 ఇయర్స్, అంటే ఒక 2017 నుంచి 2021 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇనిషియల్గా ఇది బ్యాక్ డోర్ జాబ్ కాదు. అండ్ అలాగని చెప్పి ఇక్కడ క్లారిటీగా, సో నాకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి, 2 కంపెనీలు ఉన్నాయి, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. సో ఆ కంపెనీకి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ నా ఫ్రెండే. అయితే సో దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇది బ్యాక్ డోర్ జాబ్ కాదు. సో అయితే మీకు 1 ఇయర్ పాటు శాలరీ అయితే పడుతుంది, కానీ అది మీ మనీనే. చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. తర్వాత వచ్చేసి 6 మంత్స్ ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్. అది కూడా మీరు మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ అక్కడే ఉండి వర్క్ నేర్చుకుంటూ కంపెనీకి వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతోపాటు 1 ఇయర్ వరకు మీకు శాలరీ అనేది సో అంటే పడుతుంది, అది మీ మనీనే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో జెన్యూన్ కంపెనీ ఇది. దీనికి సంబంధించి కెరియర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, సర్వీస్ నౌ మీద ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, రియల్ టైం నాలెడ్జ్ కావాలి నాకు, అంటే రియల్ టైం నాకు సబ్జెక్ట్ కావాలి. సో రియల్ టైం నేను వర్క్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం నాకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో 1 ఇయర్ నేను టైం పెడతాను అనుకునే వాళ్ళు మాత్రం ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి 1,20,000 ఛార్జ్ అవుతుంది. సో ఇది ఎందుకు ఛార్జ్ అవుతుంది ఏంటి, సో దానికి సంబంధించి సో చాలా క్లియర్గా, సో దాదాపు 80,000 వరకు, సో అంటే కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అయితే 6 అవుతుంది. సో ఇంకా ఇన్ డీటెయిల్గా బ్రేకప్ ఏంటి అనేది సో నేను కౌన్సిలింగ్లో అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే చెప్తాను. సో ఓవరాల్గా 1,20,000 అయితే అవుతుంది. అండ్ ఇది ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళ పాటి ప్రొడక్షన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా అక్కడ నడుస్తూ ఉంటాయి. సో మీరు పే చేయకముందే ఆఫ్లైన్లో వెళ్ళి డెఫినెట్లీ దానికి సంబంధించి మీరు అక్కడ మాట్లాడి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అంతకుముందు సో ఎవరి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది నేను మాట్లాడి, నేను పర్సనల్గా ఇది పెయిడ్ కౌన్సిలింగే ఉంటుంది. సో నేను మాట్లాడి వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పంపించడానికి వీలవుతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రియల్ టైం కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ రియల్ టైం జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతోపాటు ఫర్దర్గా సో జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎక్కడా కూడా జాబ్ గ్యారంటీ ప్రామిస్ లేదు, ఎక్కడా కూడా ఇది బ్యాక్ డోర్ అనేది కాన్సెప్ట్ కాదు. సో డెఫినెట్లీ లీగల్లీ కూడా సో చాలా జెన్యూన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎవరికి ఎలా సూట్ అవుతుంది అనేది నేను మాట్లాడి మాత్రమే నేను ఆ కంపెనీకి పంపిస్తాను. కంపెనీ నేమ్ కూడా నేను మాట్లాడిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని చెక్ చేసి దానికి సంబంధించి వాళ్ళకి అడ్రస్ అదన్నీ కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే, నాకు 1 ఇయర్ రియల్ టైం జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు కొంచెం రియల్ టైమ్ ప్రాజెక్టులు అవి నేను చేస్తే, కంపెనీలో వర్క్ చేస్తే నా కెరియర్ని నేను కిక్ స్టార్ట్ చేసిన వాడిని అవుతాను కదా అనే వాళ్ళకి, సొంతంగా ఫర్దర్గా నేను మంచి బిల్డ్ చేసుకుంటాను, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను, నాన్ ఐటీలో ఇంకోటి అని చెప్పి అడుగుతారు కదా, వాళ్ళకి ఇది సో చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సర్వీస్ నౌ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒక 6 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి. సో దాన్ని మనం తీసుకుంటాము. సో ఆ తర్వాత ఫర్దర్గా వేరేవి ఉన్నాయి. సో ఒకవేళ వేకెన్సీస్ వస్తే, ఒకవేళ దాంట్లో కూడా వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా మనకు అప్డేట్ వస్తుంది, నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.